నా బాబు 2007లో నేను యూత్ కాంగ్రెస్ పాదయాత్ర చేసేటప్పుడు అమెరికాలో బాబు పుట్టిన 2 నెలలకు కానీ పోలేకపోయినాం. తర్వాత స్కూలింగ్‌లో గానీ, ఎక్కడ గానీ కుటుంబానికి నేను కేటాయించినటువంటి అతి స్వల్ప సమయం. మా భార్య చదువుకునింది కాబట్టి పిల్లల చదువులు మంచి చెడు చూసుకునింది. కుటుంబానికి 10% కేటాయిస్తే 90% నేను నియోజకవర్గానికి, ప్రజలకు, కార్యకర్తల కోసం కేటాయించుకున్నాను. అదే రకంగా మంచి జరిగినా, చెడు జరిగినా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఏ రోజు నుంచి నేను రాజకీయ ప్రస్థానంలో ఉన్నానో ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ నిజంగా ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధపడతా వాళ్ళ కోసం. వాళ్ళు చూపించేటువంటి భావన, ప్రేమ, అంకిత దీక్ష వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మారకుండా నేనైతే ఏ రకంగా జగన్మోహన్ గారి కమిట్మెంట్‌గా ఉన్నానో అదే రకంగా కమిట్మెంట్‌తో నాతో నడుస్తున్నారు. వాళ్ళ మంచి చెడు చూడాల్సిన బాధ్యత కూడా నా పైన ఎంతో ఉంటుంది. అందుకనే నేను కుటుంబానికంటే కూడా ఎక్కువ సమయము రాజకీయాలకే కేటాయించాలనుకున్నాను. దీని విషయంగా ఇంకొకటి క్వశ్చన్ అడగలేదు. ప్రజల్లో కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారము శ్రీకాంత్ రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినప్పటికీ అప్పుడు బిజీ ఉన్నా ఖచ్చితంగా అదే రోజు మాకు కాల్ చేసి మాట్లాడతారు, కొన్ని సమస్యలు కూడా తీరినాయి అనేది విన్నానన్న మీ నోట్ నుంచి. అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు మేము మీతో కూర్చో అన్నాను, ఇప్పుడు వరుసగా కాల్స్ వస్తున్నాయి. ఒక 40-50 కాల్స్ ఉన్నా నేను ఎంత లేట్ నైట్ అయినా నేను ఆన్సర్ చేస్తాను. ఒకసారి 200-300 మిస్డ్ కాల్స్ ఒక గంటలో 200లో వచ్చినప్పుడు కొన్ని ఆన్సర్ చేయకపోవచ్చు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎందుకు చేసింటారు, పాపం ఏదో ఒక పని ఉండి చేసింటారు కానీ అని చెప్పి ఎవరు చేశారని అనకుండా ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా పిఏల దగ్గర నా ఫోన్ ఉంటుంది, గన్మెంట్ ఏముంటుంది, ఎప్పుడు నా జోబీలోనే ఉంటుంది. కొన్ని ఇట్లాంటి ఎమర్జెన్సీ కాలంలో ఒక మీటింగ్స్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే చూడండి, జనరల్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా మనం ఉన్న ఈ గంటలోనే ఒక 20-30 మిస్డ్ కాల్స్. ఈ విషయం జనాల నుంచి వచ్చిండే విషయం. ఇటువంటి అప్పుడే ఆన్సర్ చేయలేకపోయినాను స్పాట్లో, కానీ ఖచ్చితంగా వీళ్ళకు నా సమయాన్ని ఉన్నంత వరకు ప్రతి ఒక్క కాల్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏదో చిన్న సమస్య ఓ ప్రజాప్రతినిధి బాధ్యత. ఈరోజు మన కోసం వాళ్ళు ప్రేమతో, నమ్మకంతో ఓటేస్తారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము కానియకూడదు కదా. మనము వాళ్ళ కొన్ని పనులు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోతాయి. జరగని వ్యక్తి డిసప్పాయింట్గా ఉంటాడు, కానీ అది ఎందుకు జరగలేదు అన్నటువంటిది ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇచ్చుకోవాలి. అది రాజకీయ నాయకుడి బాధ్యత.